ప్రభునందు ప్రియమైన సంఘ సేవకులు జోసబాయి గారు, ఆ రీతిగా సేవకురాలు నిర్మలమ్మ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇది నన్ను ఆహ్వానించి ఈ ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి కొడారి లోకా గారికి, పాషమ్మ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. 79వ స్వాతంత్ర దినం శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు మనం ఎందుకు చేరాము అంటే 2 సందర్భాలు. ఒకటి, ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కనుక 79వ స్వాతంత్ర దినం, ఈ ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మన భారతదేశం అంతా కూడా జరుపుకుంటుంది. అది ఒక భాగం అయితే, ప్రధాన భాగం ఏంటంటే మనకి ప్రాముఖ్యమైంది ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడిక. అందరికీ సెలవులే ఉంటాయి. మనకి జాతీయ సెలవు దినం, అందువలన మన కుటుంబాల్లో కూడా ఉద్యోగస్తులు సెలవులే, పనులకి వెళ్ళే వారికి సెలవులే. అలాగా సెలవు దినం కనుక ఖాళీగా ఉండడం ఎందుకని సేవకులుగా మేము ఆలోచించి అందరం చేరి ప్రార్థన చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే సేవకులు ఈ కూటాలని ఏర్పాటు చేస్తూ ఉంటాం. ప్రత్యేకించి ఈరోజు మన సంఘ కుటుంబాలు దీవించబడడానికి, సంఘ కుటుంబాల అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం. సంఘ కుటుంబాల్లో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. సంఘ కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల అనారోగ్యాలను బట్టి ప్రార్థన చేస్తాం. ఏది ఏమైనా మన ఉద్దేశం ఏంటంటే మన కుటుంబాలు, సంఘానికి చేర్చబడినటువంటి కుటుంబాలు, గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలు దీవించబడాలి. ఇది మన యొక్క ఉద్దేశం. అందుకని ఎప్పటి వరకు కూడా మీరందరూ ఉదయం ఎప్పుడొచ్చారో ఎప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా, మీరు మీకు వీలు చూసుకొని వచ్చినా ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకులు అనుకున్న సమయానికి ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాం. మేము సేవకుల యొక్క బాధ్యత, మీరు రాకముందు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. మీరు వచ్చిన తర్వాత మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యల కొరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం. అందువలన మన కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత ఈ సంఘ సేవకునిగా జోసబాయి గారికి, లూకా గారికి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం సభ్యుల పేర్లు తెలుసు. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలను గూర్చి వారికి తెలుసు. వారి అవసరతలు తెలుసు. వారి బిడ్డల కొరకు, వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండే సేవకులు కనుక అవన్నీ కూడా ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రతి నెల మీకు జరుగుతున్నటువంటి కుటుంబ ఆశీర్వాద కూడికలో ఇప్పటివరకు మీరు ఆశీర్వాదాల కొరకే మీరు వాక్యాలు విన్నారు. ఈరోజు నేను ఒక ప్రత్యేకంగా మీ మధ్యలోనికి ఆశీర్వాదాలను తీసుకురాలా, శాపాలను తీసుకొచ్చా. శాపాలు ఎవరికి ఇష్టం ఉంటాయి? ఎవరికి ఉండవుగా. శాపాలు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు కోరుకోరు. మనం ఎలా ఉన్నా సరే దీవించబడాలనేదే ఆశ. ఆశీర్వాదాలను గూర్చే చెబితేనే వింటాం. మనం కూడా ఒక ప్రత్యేకంగా శాపాలు అనేవి ఏమిటో దానిని గూర్చి తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. తలలో వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసులు నాయన జోసబాయి గారు, నిర్మలమ్మ గారు, దైవజనుడు ఆహ్వానించగా మా ప్రభువా ఈ స్థలములో మీ పక్షాన నిలిచి ఉన్నానయ్యా. మీ పక్షాన మేము నిలిచి ఉన్నాను.
తండ్రి, లోక జ్ఞానము, లౌకిక జ్ఞానము, పుస్తక జ్ఞానము కూడా లేనివాడను నాయన. ఒకవేళ ఉన్నా అది మీ దృష్టికి వెర్రితనము గనక పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపండి. పర సంబంధమైనటువంటి వివేకము, వివేచన, ఆలోచన కలిగించి చదవబడుతున్నటువంటి లేఖనములు మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదేనా మన చేరి వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడబోతూ ఉన్నారు గనుక మీ మాట సరాసరి వారి హృదయాల్లోనికి చేరునట్లుగా ఒక బూరగా నన్ను వాడుకోనండి. నేను ఒక సాధనమును నాయన. మీరే మాట్లాడి ప్రజలను ఉత్తేజపరిచి ఉజ్జింపచేసి శాపముల నుండి విమోచించబడువారుగా ఈ దినాన మేము జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినము యొక్క విలువ ఎలాగూ మేము అనుభవించాలో, మా కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడాలో వాక్యము ద్వారా ప్రక్షాళన చేసి మమ్మల్ని మీ కృపలో బలపరచమని మా ప్రభువుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాడికి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. 23వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను. నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. మన వాక్య భాగము 5వ వచనములో 3వ మాట, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. అలాగనే మరొక రెఫరెన్స్ చదువుదామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా మన దేశమునకు వచ్చినటువంటి స్వాతంత్రమును గురించి నాకు చాలా సంతోషం. చదువుకునే రోజుల్లో ఖచ్చితంగా నాకు జ్వరం వచ్చినా, అనారోగ్యంగా ఉన్నా ఆగస్టు 15వ తారీఖు అంటే ఒక గొప్ప పండగలాగా నాకు హృదయం అంత ఆనందంగా ఉండేది. కారణం ఏమిటంటే ఉపాధ్యాయులు చెప్పినటువంటి ఉపన్యాసాలు విని ఆ రోజుల్లో నేను ఆగస్టు 15 స్వాతంత్ర దినము కొరకు ఎదురు చూసేవాడిని. ఒక పెద్ద 3 రంగుల జెండా, జాతీయ జెండా జేబుకు పెట్టుకొని అవసరమైతే జాతీయ జెండా చేత్తో పట్టుకొని ఆ స్కూల్ డ్రెస్ కాకుండా ఒకవేళ ఆ సివిల్ డ్రెస్లో ఇన్సర్ట్ చేసుకొని స్కూలుకి వెళ్ళి ఆ లైన్లో నిలబడి ఎగరవేయబడినటువంటి ఆ జాతీయ జెండాకి 3 రంగుల పతాకం ఎగురుతూ ఉంటే వారు ఆ జెండాని ఎగరవేస్తే దానికి సెల్యూట్ చేసి జాతీయ గీతం పాడితే నా హృదయం ఎంత ఆనందంగా ఉండేది. అలాగనే విప్లవ వీరులు, స్వతంత్ర ఉద్యమంలో పాలు పొందినటువంటి అనేక మంది వారి చరిత్రను వింటూ ఉంటే నా హృదయం ఉప్పొంగుతూ ఉండేది. మన దేశంలో పరాయి దేశస్థుల పాలన కింద మనం ఎంత నలిగిపోయామో, ఆ పరాయి దేశస్థులు మనల్ని బానిసలుగా చేసుకొని ఎంతగా హింసించారో అవన్నీ వింటూ ఉంటే నిజంగా ఆ ఉద్యమం జరిగే సమయంలో నేనున్నట్లయితే
ఆ ఉద్యమ పోరాటంలో నేను కూడా పాలు పొందేవాడిని అనిపిస్తూ ఉండేది. అంతగా నాకు ఉత్సాహం వస్తూ ఉండేది. పరాయి దేశస్థుల పాలనలో మన పితరులు ఎలాగా నలిగిపోయారో అవి వింటున్నప్పుడు ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాలు పొందిన వీరవనితలు వీరులుగా ఉన్నటువంటి వారిని గూర్చి నేను పలుమార్లు గర్వించేవాడిని, సంతోషించేవాడిని. రాను రాను ఈ భారతదేశపు చరిత్ర, ఇండియన్ హిస్టరీ చదువుతూ ఉన్నప్పుడు తెలుసుకున్న తర్వాత, తెలివి వచ్చిన తర్వాత నేను ఇండియన్ హిస్టరీతో పాటు బైబిల్ హిస్టరీ కూడా చదువుతున్నప్పుడు ఇండియన్ భౌగోళిక చరిత్ర, బైబిల్ యొక్క భౌగోళిక చరిత్ర చదువుతున్నప్పుడు మనము పరాయి దేశములో బానిసత్వం నుండి విడిపించబడ్డాము, కానీ మనము స్వదేశీయులు, విదేశీయులు వెళ్ళిపోయారు కానీ స్వదేశీయుల బానిస సంఖ్యలలో మగ్గిపోయాము అని చాలా వేదన చెందేవాడిని. ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చింది అని జాతిపితను మనము జ్ఞాపకం చేసుకుంటూ స్వతంత్ర సమర యోధులకి సెల్యూట్ చేస్తూ, వారి విగ్రహాలకి పూలమాలలు వేస్తూ, వారి యొక్క పటాలు, చిత్రపటాలు ఇళ్లలో పెట్టుకుంటూ ఎంతో గౌరవంగా వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విదేశీయులు వెళ్ళిపోయారు, స్వదేశీయులు మనల్ని ఇంకా బానిసలుగానే చూస్తున్నారు. స్వదేశీయులలో మనము స్వదేశీ పరిపాలనలో ఇప్పటికీ మనము బానిస సంఖ్యల క్రిందే ఉన్నాం. గాంధీ గారి సమయంలో మనల్ని హరిజనులు అన్నారు, హరిజన వాడల్లో పెట్టారు. హరిజనులుగా, గిరిజనులుగా మనం విభజించి పరిపాలించారు. అంటే కుల రాజకీయం, కుల మత రాజకీయం ఎలాగూ మనల్ని ఇంకా ఆ బానిసలుగానే చేసి మనము ఇంకా బానిస సంఖ్యలలో నలిగిపోయేటట్లుగానే చేస్తున్నారు. స్వాతంత్రం ఎవరికి వచ్చింది అని పరిశీలిస్తే వారు స్వతంత్రంగా పరిపాలించడానికి, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి రాజకీయ నాయకులకు స్వాతంత్రం వచ్చింది. వారి ఇష్ట ప్రకారముగా మతాన్ని మన మీద పంపి మత రాజకీయాలు చేయడానికి వారికి స్వాతంత్రం వచ్చింది. క్రైస్తవ మతాన్ని లేకుండా చేద్దామని స్వతంత్రం వారికి వచ్చిందే తప్ప మనం స్వతంత్రంగా ఆరాధన చేసుకోవడానికి మనకి స్వతంత్రత లేదు. ఇప్పటికీ కూడా మతపరంగా స్వతంత్రత లేదు మనకి, కులపరంగా స్వతంత్రత లేదు మనకి. స్వతంత్రం ఎవరు పొందారు అంటే అక్రమదారులు, అన్యాయంగా పరిపాలిస్తున్న వారికి స్వాతంత్రం వచ్చింది. ఆహార ధాన్యాల్లో కల్తీ కలపడానికి స్వాతంత్రం వచ్చింది. పేద రైతులు పండించే పంట పొలాలకి చల్లేటువంటి మందుల్లో కల్తీ చేసే వారికి స్వాతంత్రం వచ్చింది. ఎలాగున మనము చూస్తే పబ్లిక్గా స్త్రీలని, ఆడపిల్లని, మన ఇంటి వారు బయటికి వెళితే వారికి కాపుదల లేదు. పబ్లిక్గా యవనస్తులు, అగ్ర కులస్తులు, ఈ పేదవారిగా ఉన్నటువంటి చాలామందిని, మనలను ఎస్సీ ఎస్టీ అని పరిపాలిస్తూ ఎంతగా ఇప్పటికీ కూడా ఈవిటేట్ చేస్తూ బానిసలుగానే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా మనకి స్వాతంత్రం లేదు. పబ్లిక్గా మాట్లాడగలమా? పబ్లిక్గా మన మతమును గురించి, మన మార్గాన్ని గురించి చెప్పుకోవడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి మనం ఇంకా భారతదేశపు బానిస సంఖ్యలలోనే ఉన్నాము. ఇది దేశ స్వతంత్రం, స్వరాజ్యం. ఇప్పుడు ప్రస్తుతం మనము వ్యక్తిగతంగా ఆలోచిస్తే దేశ బానిస సంఖ్యల క్రింద ఉండడం అలా ఉంచితే, కులమో రాజకీయం అలాగా మన మీద పెత్తనం చేస్తూ ఉంటే,
ప్రస్తుతం మనము వ్యక్తిగతమైనటువంటి బానిసత్వం నుండి విడిపించబడ్డామా? వ్యక్తిగతంగా మనం ఎన్నిటికీ బానిసలంగా ఉన్నాము? వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రత, నీవెందులో స్వతంత్రంగా ఉంటున్నావు? దేని క్రింద నీవు బానిసగా బ్రతుకుతున్నావు? ఇవి తెలియాల్సిన విషయాలు, మనందరికీ తెలిసిన విషయాలే. దైవజనులు జోసోబాయి గారు కావచ్చు, లూకాయి గారు కావచ్చు, ఎన్నో సందర్భాల్లో మీకు బోధించినయే. ఎందుకంటే మేము ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ఎవరినైనా తీసుకొస్తాము అంటే మీకు తెలియని వాక్యాలు చెబుతారని కాదు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది లోకా గారు ఎందుకంటే మీకు తెలియని విషయాలు ఏదో చెబుతామని కాదు. ప్రత్యేక సందర్భాల్లో పండగ రోజు కూడా పచ్చడి తినేవాళ్ళు ఉన్నారా? తింటారా? ఉన్నారా? పండగ రోజు కూడా పచ్చడి తినేవాళ్ళు. ఒకళ్ళు ఇంట్లో చేసుకోకపోతే జొమాటోకి ఆర్డర్ పెట్టుకొని అదన్నా తెచ్చుకొని తింటామే తప్ప ఎవరు పచ్చడి తినరు. అందుకే ప్రత్యేక సందర్భాల్లో, పండగ సందర్భాల్లో వేరే కొత్త ముఖం కనబడితే మీరు కొంచెం నిద్రపోకుండా వాళ్ళకెళ్ళన్నా చూస్తూ ఉంటారన్న ఉద్దేశంతో తెస్తారే తప్ప వాళ్ళకు వాక్యం తెలియక ఇంకొకరిని తెస్తారని కాదు. ఎవరు చెప్పిన 66 పుస్తకాల్లో చెప్పాల్సిందే. మా దగ్గరికి లోకాయ్య గారు వచ్చినా, మేము మీ దగ్గరకు వచ్చినా, ఇంకొకళ్ళు ఎవరు వచ్చినా 66 పుస్తకాల్లో చెప్పాల్సింది. మీకు తెలిసినయే మరలా జ్ఞాపకం చేస్తామంతే. దేవుని స్తోత్రం చెప్పండి. అలవాటు ఉందా? అలవాటు ఉందా? అయితే అల్లు చెప్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెబుతూ ఉంటానని చెప్పండి. బైబిల్ గ్రంథంలో మనము పరిశీలన చేస్తే బైబిల్ ఒక అద్దం లాంటిది. బైబిల్ చదువుతూ ఉండగా అద్దంలో మన ముఖం కనపడ్డట్లుగా బైబిల్ మన జీవితాన్ని బట్టబయలు చేస్తుంది. అందులో మనం ఏమై ఉన్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా ఉండాలో, ఎలా ఉంటున్నామో, ఎలా ఉండకూడదో చెప్పేదే బైబిల్. మన జీవితాన్ని పరిశీలన చేసేది. చాలామంది అద్దం ముందు నిలబడ్డప్పుడు వారి ముఖంలో ఉన్న మచ్చలన్నీ చూసుకొని కొంచెం ఆ అద్దం ముందు నిలబడ్డప్పుడు మాత్రమే బాధపడతారు. నా చిన్నప్పుడు ఆటలం పోసిందంట, చికెన్ బాక్స్ వచ్చిందంట, అది కనుక రాకపోతే ఈ బిజ్జాలు ఉండే కాదు, నేను చాలా చక్కగా ఉండేవాడిని అని అనుకుంటారు అద్దం ముందు నిలబడ్డప్పుడు. ఇప్పుడు లేవులేండి అవన్నీ, ఏదో తల్లి పోసింది అది ఇది అంటారుగా, చికెన్ బాక్స్ అంటున్నారు ఇప్పుడు కదా. అవి వస్తే మొఖాలన్నీ దద్దుర్లాగా వచ్చి, మొడ్డలాగా వచ్చి బాగా వికారం అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది యవనస్తులు పిల్లలు ముఖమంతా మోటాలు వస్తే వాటిని గిల్లి రోత చేసుకుంటారు. ముఖం అంతా అద్దం ముందున్నప్పుడు మాత్రమే అనుకుంటారు, ఈ ఒక్క మచ్చ లేకపోతే నేను అంత చక్కగా ఉంటాను, ఈ ఒక్క ఘాటు లేకపోతే, అప్పుడెప్పుడో పడ్డానంట నేను చిన్నప్పుడు, ఈ ఘాటు పడ్డది, అది కానీ లేకపోతే నేనే సూపర్ అసలు ఈ పేటలో అనుకుంటూ ఉంటారు చాలామంది అద్దం ముందు ఉన్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత వారు ఎలా ఉన్నారో వారికి తెలీదు, మర్చిపోతారు. ఇక వారే చాలా బాగున్నారు అనుకుంటారు. బైబిల్ ఎప్పుడు కూడా వాక్యం మన జీవితంలో ఎప్పుడూ మనకు గుర్తుండాలి, ఎప్పుడు గుర్తుండాలి. మన కుటుంబాలు ఈ దినాన ఎందుకు ఉన్న స్థితిలోనే ఉంటున్నాయి. కొన్ని కుటుంబాలు ఇంకా ఆ కుటుంబాల్లోని ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవటంలా, కొన్ని కుటుంబాల్లో ఇంకా అదే లేమిడి స్థితిలోనే ఉంటున్నారు. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు అదే పరిస్థితిలో ఉంటున్నారు. మార్పు ఉండదు, మారు మనస్సు ఉండదు, వారికి రక్షణ అనుభవం ఉండదు. బాప్తిస్మం అయితే తీసుకున్నారు కానీ వారి మాటల్లో మార్పు ఉండదు, చూపులో మార్పు ఉండదు, నడకలో మార్పు ఉండదు, నడతల్లో మార్పు ఉండదు, వారి జీవితంలో మార్పు ఉండదు. వారు రక్షించబడి చాలా కాలమైంది కానీ ఒక పాట పాడలేరు, ఒక ప్రార్థన చేయలేరు, బైబిల్ చదవలేరు, సాక్ష్యం నిలబెట్టుకోలేరు, సాక్షిగా బ్రతకలేరు. కారణం ఏమిటి అంటే వారు ఇంకా శాపముల క్రిందే ఉన్నారు. శాపములు వారిని పరిపాలిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు వినుండొచ్చు, ఎక్కడైనా
మీ దుఃఖ దినములు సమాప్తమైన అని విని ఉండొచ్చు వాక్యాలు. మీ దుఃఖ దినములు సమాప్తమైనయా? ఎందుకు మీరు ఎప్పుడు కూడా ఆ గృహములో ఏడుస్తూ ఉన్నారు? ఆర్థికపరమైన ఇబ్బందులని ఎంతమంది ఈ రోజున అద్దెలు కట్టలేకపోతున్నారు, కిస్తీలు కట్టలేకపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, ఇంకా ఆర్థికపరమైనటువంటి బానిస సంఖ్యలలో మరిగిపోతున్నటువంటి వారు. కారణం ఏమిటి అంటే అది ఒక శాపం. ఆ శాపం నీ మీద పరిపాలిస్తూ ఉంది. ఆ శాపం క్రింద ఉన్నావు. దీవెనల శాపం, దీవెనల ఆశీర్వాదం నీ మీదకి రావాలి అంటే నీవు కృంగిపోయిన, ఆర్థికపరమైన జీవితంలో కృంగిపోయిన శాపము క్రింద ఉన్నావు. నీవు ఇంకా అనారోగ్యపు శాపము క్రింద ఉన్నావు. ఆరోగ్యము లేదు. కారణం ఏమిటి అంటే నీలో ఇంకా ఒక బలహీనత అలాగనే ఉన్నది. రక్షించబడినటువంటి విశ్వాస జీవితంలో చాలామంది అదే బలహీనత. కొంతమంది అంటారు, నేను అన్నీ మర్చిపోయాను పాస్టర్ గారు, ఆ ఒక్కటే నన్ను బలహీనపరుస్తుంది, ఆ ఒక్కటేనండి అంటే ఆ ఒక్కటే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ ఒక్కటే నీ ఆరోగ్యాన్ని పాడు చేసి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. ఆ ఒక్కటే తొలగిపోవాలి. పౌలు భక్తుడు అన్నాడు, పులిపిండి కొంచెమైనను మొద్దంతయు పాడు చేస్తుంది. అంటే పాపము చిన్నదైనా ఒక్కటే అయినా నీ జీవితంలో దాగి ఉంటే అది నీ ఆత్మీయ జీవితాన్ని అంతటిని పాడు చేసేస్తుంది. కాబట్టి ఇంకా ఆ శాపం కిందే ఉన్నావు. ఆర్థికపరమైన అభివృద్ధి లేదు, పురోగతి లేదు, ఆరోగ్యపరంగా ఎప్పుడు కూడా అనారోగ్యమే. ఏం చేస్తారు? నిన్న రాలేదు, మొన్న ఆరాధనకు రాలేదు, విజ్ఞాపన కోటానికి రాలేదు, సిద్ధపాటు కోటానికి రాలేదు, ఒకవేళ ఆన్లైన్ ప్రేయర్కి రాలేదు, యవనస్తుల కోటానికి రాలేదు అని అడిగితే ఏం చెప్తున్నారు? పాస్టర్ గారు అసలు ఎలా ముంచుకొచ్చిందో తెలియదండి నాకు, అప్పుడప్పుడే అబ్బా అసలు ఎంత భయంకరంగా అనారోగ్యం, జ్వరం వచ్చిందండి అంటారు. లేదా అనారోగ్యం ఏదో అంటే నీవు ఇంకా అనారోగ్యపు ఆ శాపాల క్రిందే ఉంటున్నావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ద్వితీయోపదేశ కాండములో దైవజనుడు మోషే గారితో మాట్లాడిస్తూ అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నీవు చేయవలసినటువంటి పని, నీవు ఎలా జీవిస్తున్నావు, నీ జీవితంలో నీకు కావాల్సిందేమిటి? చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టి ఉన్నాను, ఏది కావాలో కోరుకో అన్నాడు. ఎవరైనా సరే మనుషులు వారి జీవితంలో వారి ఉండే ఆ కోరికలో వారి ఆశ ఖచ్చితంగా మనుషుల్లో ఉండేది ఏంటంటే ఇవి నాలో లేవండి అనకూడదు, అందరిలో ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. ఏమిటి అంటే అందరికంటే ఈ పాటలో నేనే అందరికంటే ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, వాళ్ళు కాలుతో నడిచిపోతున్నా సరే నేను ఆడి కారు వాడాలి, అందులో కూర్చోవాలి, ఎవరన్నా పాస్టర్ గారు ప్రైజ్ రావడంటే మనం హాయ్ హాయ్ అనాలి అనే ఆశ అందరికి ఉంటుంది. కారులో తిరగాలని లేదా బాబు? అందరికి ఉంటుందిగా. మంచి ఉద్యోగం చేయాలి. ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్కి ఏముంటుంది? నేను ఇంజనీర్ కొట్టాలా, లేకపోతే నేను చదివే చదువులో మంచి ఉన్నత స్థితిలో ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలోనూ, లండన్లోను, ఇంగ్లాండ్లోను ఎక్కడో నేను బాగుపడాలా, బాగా సంపాదించాలి. ప్రతి ఒక్కరి ఆశ అదే. అందరికంటే నేనే ఐశ్వర్యవంతులుగా ఉండాలి, అందరూ నా దగ్గరే నిలబడాలి, నేనే హై లెవెల్లో ఉండాలి. ఆశ మంచిదే. అందరికంటే నేనే చక్కగా ఉండాలి. మన ముందు ఎవరినైనా పొగిడారనుకోండి, ఊరుకుంటాం? అసలు మన హృదయం ఒప్పుకుంటుందా? మన ముందు స్కూల్లో కూడా అంతేనండి. స్కూల్లో టీచర్ గారు మా మాస్టర్ లేపి ఒక్కసారి నా గురించి చెప్తే, సమర్పణ మంచి క్లవర్ రా, అసలు ఇంటెలిజెంట్ అన్నారనుకో, ఇక ఎంత సంతోషం అంటే నాకు స్కూల్లో పట్టణంత ఆనందం. మా మ్యాథ్స్ టీచర్ వచ్చారనుకో, ఆయన చెబుతారే ఈడంత ముద్దులేడురా
క్లాస్ మొత్తం మీద ఆ స్కూల్లోనే ఉండరేమో అంటాడు. కుంగిపోతా అంటే పొగిడితేనేమో పొంగిపోతాం, కొంచెం ఏదన్నా మనలో ఉన్న లోపాన్ని చెబితే కుంగిపోతాం. సావుకుడు కూడా విశ్వాసాలను గురించి ఎప్పుడైనా వాక్యంలో చిన్న మాట ఏదైనా వచ్చింది అంటే ఎంత కృంగిపోతారో. పలానా సహోదరుడు మొన్న నాకు కానుకిచ్చారు, ఇంది ఇచ్చారు అన్నారే అనుకో, ఒకవేళ ప్రత్యేక కానుక ఇలా ఇచ్చారు అంటే మేము ఇట్లేదా, మా గురించి అప్పర పాస్టర్ గారు ఎప్పుడు అసలు మేము కనపడడం లేదు పాస్టర్ గారికి అంటారు. మీ దగ్గర కాదండి, సంఘాల్లో ఎక్కడైనా ఏదైనా చిన్న విషయం వచ్చిందనుకోండి విశ్వాసాలను గురించి వాక్యం ద్వారా ఖండిస్తే అయిపోయిన తర్వాత ఏమంటారు వీళ్ళు, చూసావమ్మా పాస్టర్ గారు ఏం చెప్పాడు చూసావా, వాళ్ళ నాన్నకు లేవమ్మా ఈ బుద్ధులు, ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చినాకే అసలు ఎంత ఖండిస్తున్నాం, ఏం చెప్పకపోతే ఏమి అంటారు. మా నాన్నగారు కూడా సేవకుడే. 85 సంవత్సరాలు మా నాన్నగారి 85 సంవత్సరాల వయసులో నాన్నగారు చనిపోయారు. నేను 15 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నా, 16వ సంవత్సరాన బైబిల్ పట్టాను వాక్యం చెప్పడానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేవలోనే ఉన్నా, సేవా పరిచర్యలోనే ఉన్నా. మా నాన్నగారు వెళ్ళిపోయారు. గడ్డం డేవిడ్ గారు అంటారు మా నాన్నగారిని. ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి పరిచర్య చేసినటువంటి ఆయన. ఏదైనా చిన్న విషయం సేవకుడు గద్దిస్తే, ఒకవేళ కావాలని కాదు వాక్యానుసారంగా గద్దిస్తే వెంటనే దాని గురించి అందరికి చెప్పుకోండి, చూసావా పాస్టర్ నా గురించే వాళ్ళు చెప్పింది అంతా, నా గురించే చెప్పాడు అంటారు. కాదులే వదినా నీ గురించి ఎందుకైంది, నీ గురించి కాదులే బ్రదర్ అంటే నీకు తెలియదులే, ఎవరో మొత్తానికి చెప్పారు అందుకే నా గురించే చెప్పాడు అంటారు. గద్దింపుకు లోబడవు, వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడవు, కానీ నీ ఆశలు నీ కోరికలు నీ ఇష్ట ప్రకారమే బ్రతకాలనుకుంటూ పాపము క్రిందే ఇంకా బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. బానిసలుగా బ్రతుకుతున్నారు. సౌందర్యము, అందము, ఔశ్వర్యము, హోదా ఇవన్నీ కూడా నిన్ను వ్యక్తిగతంగా సంఖ్యలతో బంధించినట్లుగా బంధిస్తుంది. ఆ బంధింపు ఏమిటి అంటే గర్వపు సంఖ్యల్లో. దేవునికి లోబడే మనస్తత్వం ఉండదు. దేవుని వాక్యానికి లోబడరు. సంఘములో సహవాసములో నమ్మకంగా ఉండడానికి సావుకులకు లోబడే మనస్తత్వం లేదు. వ్యక్తిగతంగా ఎవరు దీనికి వారు బానిసలుగా బ్రతుకుతున్నారు. పాపమునకు బానిసలుగా బ్రతుకుతున్నారు. అందుకని చూడండి, యోహోను మొదటి పత్రిక 3:4 అంటున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపం. మనం ఇప్పుడు ఏ శాపాల క్రింద ఉన్నామో చెబుతుంది బైబిలు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏం ఆజ్ఞాతిక్రమిస్తున్నామండి మేము? శనివారం వస్తున్నాం, మంగళవారం వస్తున్నాం, బుధవారం వస్తున్నాం, సంఘ కోటాలకు వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, ఆల్నేడు ప్రేయర్కి వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాం. పాస్టర్ గారు చెప్పింది ఏది మేము తప్పిపోవట్లు అన్నీ అనుసరిస్తూనే ఉన్నాం. ఇంకెక్కడండి అంటున్నాం. సేవకుడు చెప్పింది అనుసరిస్తున్నావేమో కానీ వాక్యం చెప్పింది అనుసరించలేకపోతున్నాం. వాక్యానికి మన జీవితంలో తాము ఇవ్వాలి. వాక్యము మనల్ని సరిచేయడానికి ఇష్టపడాలి. వాక్యపు జాడలో మనం నడవాలి. ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఏమిటి ఆజ్ఞ? నీవు దేని క్రింద శాపంతో బ్రతుకుతున్నావో ఆ శాపము నుండి బయటికి రావడానికి నీకు చూపిస్తున్నటువంటి మార్గము, బోధిస్తున్న మాటలు విని దేవుని సన్నిధానములో నీవు రావాలి. అందుకే దైవజనుడు మొట్టమొదట చెప్పాడు, మీకు ఏది కావాలో కోరుకోండి. మీ ఎదుట నేను దీవెన, ఆశీర్వాదము, శాపము, మరణం పెట్టాను అన్నాడు. ఏం కోరుకుంటున్నావు? నీవు నోటితో కావాలని కోరుకోవు, కానీ నీ పనులన్నీ నిన్ను ఖచ్చితంగా బానిసలుగా బ్రతికేటట్లుగానే చేస్తుంది అంటున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించావు. అతిక్రమించటం వలనే శాపమును పొందారు. ఆది మానవులో ఆదమములో ఆజ్ఞ అతిక్రమించే శాపమును పొందారు. వారిని బట్టి భూమి శపించబడింది. శాపము క్రిందకు వచ్చినటువంటి వారు మనము చూస్తాం. రాజుల గ్రంథములో ఎలీషా గారి కాలములో
ఆ దేశమంతా భూమి శపించబడి ఉండగా ఆయన దానిని శాపము నుండి విడుదల పొందించాడు. ఆ యెరికో పట్టణంలో పసిపిల్లలు శాపమునకు గురి అయ్యారు. కారణం ఏమిటి అంటే దైవ సేవకులను దూషించి, దేవుని పిల్లలను అవమానపరిచి, దేవుని పిల్లలను ఏ రీతిగా దూషిస్తున్నారో వారు శాపముల క్రింద ఉంటారు. శాపముల క్రింద ఉంటారు. దేవుని పిల్లలను దూషించి శాపగ్రస్తులు అవుతున్నారు. ఇవాళ పాస్టర్లను కూడా భయపడకుండా అంటున్నారు తెలుసా. ఇంతకుముందు సావుకులు లేదని అనాలంటే విశ్వాసులు భయపడతారు, అమ్మో సావుకుడు అనకూడదు మనం అని. ఇప్పుడు సావుకుడు లేడు. ఎవరినైనా సరే వీళ్ళు ఎంతగా దూషిస్తారంటే ఫస్ట్ రాజకీయ నాయకుల దగ్గరికి పోతారు. వాడెంత అబ్బాడు చంద్రబాబు నాయుడు గాడా అంటారు, పవన్ గాడా అంటారు, జగన్ గాడా. అసలు వీళ్ళు వాళ్ళ ఇంటి ముందు గేటు కాడకు కూడా సరిపోరు చెప్పాలంటే. కానీ అంతటి ముఖ్యమంత్రులను కూడా వీళ్ళు గాడే అంటారు. తర్వాత మరలా సినిమా యాక్టర్ల దగ్గరికి పోతారు. వాడేం చేస్తాడు రా చిరంజీవి గారు అంటారు. అసలు ఆయనకి పనికి వస్తారా వీళ్ళు? దేని కింద పనికి వస్తారు వీళ్ళు? పనికి రారు. కానీ ఎవరినైనా ఎన్టీఆర్ని అంటారు, చిరంజీవిని అంటారు, బాలకృష్ణ, ఎవరినైనా సరే వాడు వీడే అంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులను అన్నారు, సినిమా యాక్టర్లను అన్నారు. ఇప్పుడు ఎక్కడికి వస్తారు? ఎవరి కాడికి వస్తారు? పాస్టర్ల దగ్గరకు వస్తారు. పాస్టర్ల దగ్గరకు వచ్చి వీడేం పాస్టర్ అయ్యాడు, ఇప్పుడు వీళ్ళకి ఎవరు కావాలా? వీళ్ళు అక్కడ పోగానే వేల మంది ప్రజలు కావాలా? వాళ్ళు తిట్టినా సరే వీళ్ళకైనా నచ్చిద్ది, కానీ సంఘ సేవకుడు మాత్రం గద్దించకూడదు. వీడు వాడే సేవకులను కూడా జాగ్రత్త. నీ సేవకుడిని నీ సంఘ సేవకుడు, స్థానిక సంఘ సేవకుడు నిన్ను వాక్యము ద్వారా పెంచి ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని కాపుదల సెకైనా మేఘము వలె నిత్యము నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా నీ సేవకులను దూషించొద్దు. ఎవరు నీవు నీ సేవకులను నిందించొద్దు. బైబిల్ చెబుతుంది, దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నీవు నేరము మోపుటకు నీవెవరు అంటున్నాడు. దేవుని చేత ఏర్పరచుకున్నవారు. రోమపత్రిక 8:33 చెప్తున్నాడు. రోమపత్రిక 8 చూడండి, 33 చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవరు? అసలు నీవెవరు? దేవుని సేవకుల మీద నిందన మోపి శాపమునకు గురి అవుతున్నావు. దేవుని ప్రజల మీద నేరము మోపుతున్నారు. ద్వితీయోపదేశకాండము 30 చూడండి. ద్వితీయోపదేశకాండం 30 దేవుని ప్రజలను ద్వేషించి శాపగ్రస్తులైపోయారు. దేవుని ప్రజలను దూషించి శాపగ్రస్తులైపోయారు. యెషయా గ్రంథం 24:5 చూస్తే ధర్మశాస్త్రమును మీరుట వలన శాపగ్రస్తులయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రమును మీరి ఇశ్రాయేలీయులు దేవుని మాటను ఉల్లంఘించి, ధర్మశాస్త్రం అంటే దేవుని మాటే, ఆజ్ఞలే, అవి అనుసరించడము మీరి అతిక్రమించి శాపగ్రస్తులయ్యారు. ఇది నా వాక్యాన్ని అనుసరిస్తున్నావా? వాక్యమును వింటున్నావు? వాక్య ప్రకారం జీవిస్తున్నావా? వాక్యము ఏమి బోధిస్తుందో దాని ప్రకారం జీవిస్తున్నావా? నీ జీవితంలో పాపము లేని వారిగా, శాపము లేని వారిగా, దేవునికి ఇష్టలుగా, ప్రియమైన పిల్లలుగా, దేవుని ఎదుట మనము యోగ్యులముగా, మనము దేవునికి మహిమకరముగా బ్రతుకుతూ ఉంటే ధర్మశాస్త్రముకు లోబడిన వారం అవుతాం. అంటే ఇప్పుడున్నటువంటి దేవుని వాక్యమునకు లోబడిన వారం అవుతాం. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రమును దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘించి వారు శాపగ్రస్తులయ్యారు. ఇప్పుడున్నటువంటి వారు దేవుడు ఏర్పరచుకున్న వారిని దూషించి వారి మీద నిందలు మోపి వారు శాపగ్రస్తులు అవుతున్నారు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవే విషయంలో శాపాన్ని తెచ్చుకుంటున్నావు? నీ ఇంటికి ఏ విషయంలో శాపాన్ని తెచ్చుకుంటున్నావు? గేహాజీ ధనమును ఆశించి గురువు గారు నిరాకరించినటువంటి వెండి బంగారముల వస్త్రముల కొరకు పరిగెత్తి
ఆయన ఏం చేశాడు? తన వంశ పారంపర్య మొత్తం శాపాన్ని తీసుకొచ్చాడు. నువ్వు దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? క్రైస్తవులే ఈ దినాన అన్యాచారాల్లో మునిగిపోయి కుటుంబాలకి శాపాన్ని తీసుకొస్తున్నారు. అన్యాచారాల్లో మునిగిపోయారు. ఏమిటి అన్యాచారాలు? ఇప్పుడు నేను చెబితే మీ పాస్టర్ గారు అనుకుంటాడు, ఎందుకు తెచ్చామబ్బా పాస్టర్ గారిని అనుకోవచ్చేమో. అన్యాచారాలు ఏంటి చెప్పండి? అన్యాచారాలు అంటే దీపావళి చేసేవాళ్ళు లేరా? దీపావళి వస్తే చాలామంది అప్పుడు దాకా ఇంట్లో పంచలో బల్బు కూడా వేయరు. ఏంటంటే కరెంట్ ఎక్కువ వస్తుంది, మనకు వచ్చి 200 యూనిట్లది ఎక్కువ వచ్చేసింది అని పంచలో లైట్ కూడా వేయరు. దీపావళి వస్తే ఆ రోజు క్రైస్తవులేనండి, నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లా, బయట వాళ్ళతో మనకు సంబంధం లేదు, క్రైస్తవులే మందిరాలకు వచ్చే వారి గురించే చెప్తున్నా. ఇంటి చుట్టూ బల్బులన్నీ వెలిగిస్తారు. అవసరమైతే క్యాండిల్స్ వెలిగించి గోడల మీద పెడతారు. ఏంటంటే ఇవాళ దీపాల పండగ అండి, అందుకని ఇది దీపాలు వెలిగిస్తారు. మరలా ఇంకోటి చేస్తారేంటో తెలుసా? పిల్లలకి 1000 రూపాయలు ఇచ్చి ఈయనే దగ్గరుండి మందులు కొనిస్తాడు. మళ్ళీ మందిరానికి వచ్చి ఆయనే మందులు కొనిచ్చి తీసుకొచ్చి అక్కడ నిలబడి కల్పిస్తూ ఉంటాడు. ఆచారం కాదా ఇది? మన పిల్లలకి చెప్పాలా లేదా? ఆయన అంటాడు, అందరు కాల్చుకుంటుంటే మన పిల్లలు వాళ్ళ ముఖాలు చూస్తూ ఉన్నారండి, అందుకని నేను కొనిచ్చాను అంటున్నాడు. ఎంత కొనిచ్చావయ్యా అంటే 1000 రూపాయలు 2000 కొనిచ్చాడు. ఇది ఎప్పుడు మాట? ఇప్పుడైతే ఒక 5000 దాకా కొనిస్తారు. మన పిల్లలకి మనం చెప్తే వింటారా? మనం చేసేది కాదు అది అని చెప్తే వింటారు. నీవే నేర్పిస్తున్నావు తీసుకొచ్చి. అది ఆచారం. అంటే నువ్వు లోక సంబంధంగానే బ్రతుకుతున్నావు. ఇంకా నిన్న మొన్న ఒక పండగ వచ్చింది, చేతులకి ఏం కట్టుకున్నారు? ఫ్రెండ్షిప్ తాళ్ళంట. అంటే ఇలా ఫ్రెండ్షిప్ ఎంత మంచిదో బైబిల్ ఏం చెబుతుంది? నీవు ముఖ్య స్నేహితుని యందు నీవు లక్ష్యం ఉంచొద్దు, ముఖ్య స్నేహితులే నిన్ను పాడు చేసేది, నిన్ను మోసం చేసేదని చెప్తుంటే ఫ్రెండ్షిప్లో అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంట. బెస్ట్ ఫ్రెండ్స్ అని కంకణాలు కట్టుకుంటున్నారు చేతులకి, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అంట. మరి ఇంకొకటి అన్నాజల్లులకి వాడు నిద్రపోతుంటే ఈ అమ్మాయి లేచి లేరా అన్న అని లేపల్లా చేతికి కడుతుంది. రాఖీలంట. ఇవన్నీ ఆచారాలే. అంటే నీవు ఇంకా లోకపు పాపము క్రిందే, లోకపు ఆచారాల క్రింద బానిసత్వంలో బ్రతుకుతున్నావు. విడదలేదు నీకు. ఏం కావాలో కోరుకో. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ చెబుతుంది, మీ ఎదుట నేను దీవెనను ఆశీర్వాదాన్ని ఉంచాను, శాపమును మరణమును ఉంచాను. నీవు కోరుకొని శాపం క్రిందకే పోతున్నావు. శాపం క్రిందకు పోతున్నావు. బయటకు వస్తేనేమో అన్ని జనుల్లాగా బ్రతుకుతున్నావు, మందిరంలోకి వస్తేనేమో అసలు ఇప్పుడే పరలోకం వెళ్తావు అన్న విశ్వాసిలాగా బ్రతుకుతున్నావు. కొంతమంది అయితే అసలు ఎంత పరిశుద్ధత పాటించినట్లుగా, పరిశుద్ధులు మేమే అన్నట్లుగా నటిస్తారు తెలుసా మందిరాల్లో. ఆ బైబిల్ ఒకటి పట్టుకొని లేదు పాస్టర్ గారు అనుకుంటా అసలు ఎంత పరిశుద్ధులు వీళ్ళే, అసలు వీళ్ళని చూస్తే అంతగా ఉంటారు. బయటికి వెళితే అంత ఆచారమే, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన జీవితమే బయట. అది అక్కడే నువ్వు శాపానికి గురి అయిపోయావు. నువ్వు శాపమును కొని తెచ్చుకుంటున్నావు, మరణ మార్గంలో నడుస్తున్నావు. నీవు ఏది కావాలో కోరుకో అని దేవుడు పబ్లిక్గా చెబుతుంటే నీవు కావాలని కోరుకుంటున్నావు, ఆ శాపము క్రిందకి వెళుతున్నావు. అదే ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, ఆజ్ఞను అతిక్రమించి శాపగ్రస్తులం అయ్యాం. ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును ఉల్లంఘించి శాపగ్రస్తులయ్యారు మన పితరులు. ఇప్పుడు కూడా అలాగనే దేవుని వాక్యమునకు చెవి ఇవ్వట్లేదు, దేవుని వాక్యమునకు లోబడనొల్లని ప్రజలుగా ఉంటున్నారు. ఎవరైనా చూడండి, ఎవరైనా ఇంతగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఉపవాస ప్రార్థనలో, ఆన్లైన్ ప్రేయర్లో ఇవన్నీ ఎందుకు పెడతారండి పాస్టర్ గారు? పని లేకనా? నేను కూడా ఒక సావుకునే, ఎందుకు పని లేక పెడతాము మేము? మీరు ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాలు దీవించబడాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాం. సంఘంలోకి 50 మంది చేరారు అంటే అందులో కనీసం ఒక 10 మంది ప్రార్థన చేస్తే ఒక్కొక్కరు 15 నిమిషాలు ప్రార్థన చేస్తారు.
ఆ 15 నిమిషాలు 10 మంది చేస్తే ఎన్ని గంటలు? అన్ని గంటలు మేము మోకరించా ఉండాలి మీతో పాటు. మీరన్నా లోపలికి బయటికి తిరుగుతారు, లేదా హాస్పిటల్ వేసుకొని కూర్చుంటారు, మేము మీతో పాటే మోకరించుంటాం. దేవుని శాపము క్రింద, దేవుని ఆశీర్వాదాలకి రాకుండా శాపం క్రిందకు పోతున్నటువంటి ప్రజలు ఈ దినాన దేవుని వాక్యమును, సేవకుల మాటలను ఉల్లంఘించి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, సేవకులను కూడా దూషిస్తున్నారు, అలాగూ చేస్తున్నారు అంటున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో సొలొమోను ఒక మాట చెప్తున్నాడు. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొనువారు వారి ప్రార్థన ఏ దేవుడు వినడంట. ధర్మశాస్త్రము వినబడకుండా వారి చెవిని తొలగించుకొని వారు ఎంత ప్రార్థన చేసినా విననంటున్నాడు దేవుడు. మీరు బహుగా ప్రార్థన చేసినా మీ ప్రార్థన వెనక నా చెవులు మూసుకుంటాను అంటున్నాడు యెషయా గ్రంథంలో. ఒకవేళ ఆయన చెవులు మూసుకున్నాళ్ళని మనం సైగ చేసి ప్రభు నన్ను చూడు అని మనం సైగ చేసి మాట్లాడినా మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుంటాను అంటున్నాడు. ఎందుకు? కారణం ఏమిటి అంటే ఆయన మాటను నీవు వినటలేదు కనుక. ఆయన మాట మనం వింటే మన మాట ఆయన వింటాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిస్తే మన ప్రార్థన వెంటనే ఆయన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. ఇప్పటి వరకు కూడా నా సేవా అనుభవంలో నా కుటుంబ అవసరాల కొరకు నేను ఇంతవరకు ప్రార్థన చేయలే, నా బిడ్డల అవసరాల కొరకు నేను ప్రార్థన చేయలే, నాకు కావలసిన ఏ వస్తువు కొరకు కూడా నేను ప్రార్థన చేయలే. మరి ప్రార్థన చేయాలి కదండి, అడిగితే కదండి ఇచ్చేది దేవుడు అంటారు మీరు. అడిగితే ఇచ్చేవాడే, కానీ అడగక ముందే తన బిడ్డలకి ఏది కావాలో ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కుమారునికి ఏది అవసరమో తండ్రికి సమస్తమునో తెలుసు. తండ్రి చిత్త ప్రకారము నడవాలి కుమారుడు. నేను ఆయన కుమారుడిని, నా కొరకు ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, సజీవుడు ఆయన. నాకేది కావాలో ఆయనకి తెలుసు. ఆయన మాట నేను పాటిస్తున్నా. ఏమన్నాడో తెలుసా? మొదట నా రాజ్యమును నా నీతిని వెదుగు, ప్రకటించు, బోధించు, దాని ప్రకారం అన్నాడు, అప్పుడు నీ అవసరతలన్నీ తీరుస్తానన్నాడు. నీకేది అవసరమో అది ఇస్తానన్నాడు దేవుడు. ఆ వాగ్దానమును పట్టుకున్నా నేను, ఆయన మాటను నమ్మాను నేను. మొదటగా ఆయన రాజ్యమును నీతిని నేను వెతుకుతున్నాను, బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, అనేక మందికి మాదిరికరముగా ఉంటున్నాను కనుక నాకేది అవసరమో అడగక పూర్వమే ఇస్తాడు. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నారు, లోకా గారు, ఆయన చినిగిపోయిన షర్ట్ వేసుకున్నా, చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్నా ఆయన ఇష్టపడతాడు. కానీ తన కుమారులకి చినిగిపోయిన వేస్తాడా? ఇగడా? మీలో చాలామంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు చినిగిపోయి వేసుకోవడానికి ఆయన ఇష్టపడతారే తప్ప మీ పిల్లలకి చినిగిపోయి వేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. వారి అవసరతలు అన్నీ తీరవడానికి ఇష్టపడతారు. ఇంకా మీకంటే విలువైనవి వేయడానికి మీరు ఇష్టపడతారు. అలాగే ఇష్టపడతారు మీరు. మరి నా పరమ తండ్రి మన కొరకు తన రక్తమును చిందించినట్టు ప్రాణమును పెట్టినటువంటి మన పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులు ఇవ్వని అరగడా? అంతకంటే మంచి ఇస్తాడు మనకి. కాబట్టి మన అవసరతలు కాదు, మనం ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే అడగక పూర్వమే మన అక్కరలన్నీ తీర్చే దేవుడు. దేవుని స్తోత్రం. అందుకని ధర్మశాస్త్రము వినబడకుండా నీ చెవిని తొలగించుకోవద్దు. వాక్యమును వినబడకుండా నిర్లక్ష్యం చేయవద్దు. వాక్యము విను, వాక్యమును చదువు, వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే నీకున్నటువంటి ఆ శాపాలన్నీ దేవుడు ఏమంటున్నాడు? మొదట మనం చదువుకున్నాం, ఆ శాపములను నీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మారుస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే మనకు రావాల్సిన శాపము, మనము పొందవలసిన శిక్ష యేసు ప్రభువే పొందాడు. గలతీ పత్రిక 3:14 ఆయన మనము చేసినటువంటి ప్రతి నేరమును ఆయన మీద మోపబడింది, మన భారము ఆయన మోసాడు, మన దెబ్బలు ఆయన పొందాడు, మన శిక్ష ఆయన పొందాడు, మన శాపమును ఆయన తీసుకొని మన కోసరము ఆయన శాపగ్రహి అయిపోయాడు. అంత విచారం అండి. కుమారుని కొరకు తండ్రి చనిపోడు,
కుమారుని శిక్ష తండ్రి భరించడో, కుమార్తె ఆ శిక్ష తల్లి భరించదో, కానీ మన కొరకు పరలోకమును విడిచిపెట్టాడు. తండ్రితో కూడా సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని తాను రిక్తునిగా చేసుకొని భూలోకములోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఆయన దాసుని స్వరూపము ధరించి ఆయన మానవ పోలికతో భూలోకంలోనికి వచ్చాడు. అదే విషయాన్ని ఇక్కడ అంటాడు 3:14 ఏమంటున్నాడు చూడండి. గలతీ పత్రికలో చదవండి. గలతీ పత్రిక 3:14 అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపగ్రహి అయ్యాడు. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. క్రీస్తు మన కొరకు శాపగ్రహి అయ్యాడు. మనము ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ఆయన మన పాపమును తన భుజం మీద వేసుకొని పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపి కాదు, పాపముగా చేయబడి శాపగ్రహి అయ్యాడు. మరణించి శాపము నుండి మనలను విడిపించాడు. యోహాను సువార్త 8:34-36 దాకా చదివితే అక్కడ అంటాడు, మనమున్నటువంటి శాపగ్రస్తమైన ఈ స్థితి నుండి విడిపించి ఆయన కుమారుడు మనలను ఆ పాపం నుండి విమోచించి స్వతంత్రులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఎందులో మనం బానిసలుగా ఉన్నామంటే బానిస సంఖ్యల నుండి విడిపించబడ్డాము, కానీ ఎప్పటికీ ప్రజలు పాపమనే బానిసత్వంలో బ్రతుకుతూనే ఉన్నారు. పాపమనే సంఖ్యల చేత బంధించబడి ఉన్నారు. ఆ బానిస సంఖ్యల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి మన పాపము ఆయన మీద వేసుకొని పాపముగా చేయబడి పాపమునికి శిక్షణ అనుభవించి ఆయన మనలను ఏం చేశాడంట? 8:34 నుండి చదివితే కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేయును అంటున్నాడు. మనల్ని ఇప్పుడు పాపపు విముక్తిని, పాపము నుండి విడిపించి, బానిసత్వము నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అదే మనం చదువుకున్నాం గలతీ పత్రిక 5:1 ఈ స్వాతంత్ర్యము అంటే ఇప్పుడు మనం పాపము నుండి విడిపించబడ్డాం, శాపము నుండి విడిపించబడ్డాం, లోకము నుండి విడిపించబడ్డాం, ఇప్పుడు స్వతంత్రులుగా అయ్యాము. కనుక పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఎప్పుడో 1947లో వచ్చినటువంటి స్వాతంత్ర్యము కొద్దిమందికే, కానీ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్రము 2000 సంవత్సరాల క్రితమే భూలోకములో ఉన్న ప్రతి పాపికి రక్షణ కార్యముగా దొరికింది. ప్రభు ఇచ్చాడు గనుక ఈ స్వాతంత్రము అనుగ్రహించి ఆయన మనలను స్వతంత్రులుగా చేశారు. ఇంకెందుకు ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు ఆ పాపపు బానిసత్వము క్రింద ఆ సంఖ్యలలో మరిగిపోతావు. ఎందుకు నువ్వు లోకమనే పాపపు శాపము క్రింద బానిసగా బ్రతుకుతూ ఉన్నావు? వ్యక్తిగతమైనటువంటి జీవితంలో పాపపు బానిసత్వము క్రింద ఎందుకు మ్రగ్గిపోతూ ఉన్నావు? కుటుంబంలో ఆశీర్వాదము లేకుండా శాపము క్రింద ఎందుకు మ్రగ్గిపోతూ ఉన్నావు? కుటుంబంలో వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత లేకుండా లోకపు పాపపు సంఖ్యలలో బానిసగా బ్రతుకుతున్నావు. తెంచివేసుకో వాటిని. నీ వలన కాదు, ప్రభు దగ్గరికి రా. ప్రభు, ఇదిగో నేను పలాని బానిసత్వం క్రింద మగ్గిపోతున్నానయ్యా, ఈ సంఖ్యల నుండి నేను విడిపించబడలేకపోతున్నాను అంటున్నాడు. ఒక సహోదరి ఫోన్ చేసింది, పాస్టర్ గారు మా వాడు క్రొత్తగా ఒక ఆట ఆడుతున్నాడండి, 1000 రూపాయలు అప్పులు చేశాడండి. ఏం ఆట అండి అది? నన్ను అడుగుతుంది. నాకేం తెలుసమ్మా ఈ ఆట, పేకాట అంటే కాదండి అంటుంది. మరి ఏం ఆట? ఇదివరకు రోజుల్లో బ్రాకెట్ పేకాట అవి ఉండేవి. మరి ఇప్పుడు ఏ ఆటలోనే నాకు తెలియదు. గుర్ర పందాలా? కాదు. క్రికెట్ బెట్టింగా? కాదు. మరి ఏం ఆట అండి? ఏదోనండి ఫోన్ తీసుకొని కూర్చుంటున్నాడు అన్నాడు. ఆ ఫోన్లో ఏం ఆట ఆడతారా అని నేను అడిగితే
ఏం గేమ్ అంటే అది పబ్జీ గేమ్ ఏదో ఉందగా, డబ్బులు పెట్టి ఆడేది. ఎంత ఆడాడమ్మా అంటే 85,000 రూపాయలు ఆడాడండి అన్నాడు. ఎక్కడివి అవి అంటే నేను పిల్ల పెళ్ళి కోసం దాచిపెట్టానండి, తెలియకుండా పెట్టేస్తున్నాడు. వాడి కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు వాడు దేనికి బానిస అయిపోయాడు అంటే ఫోనుకు బానిస అయిపోయాడు, ఆ గేముకి బానిస అయిపోయాడు. చాలామంది ఈ రోజున ఫోన్కు బానిస అయిపోయారు, ఇన్స్టాగ్రామ్లో బానిసలు అయిపోయారు, ఫేస్బుక్కు బానిసలు అయిపోయారు. ఒక అమ్మాయి చిన్న వయసు 13-14 సంవత్సరాలు ఆ అమ్మాయి ఉదయం మేమందరం బయలుదేరి కూర్చున్నప్పుడు ఈ ఎవరో గ్రీటింగ్స్ పంపిస్తే చూస్తుంటే 13-14 సంవత్సరాలు అమ్మాయి, చక్కటి పాప అమ్మాయి రీల్స్ చేస్తుంది. వయసు చిన్నది, ఆ అమ్మాయి మాటలు పెద్దవి. దేనికి బానిస అయిపోతున్నారు ఇప్పుడు? కారణం ఏమిటంటే వ్యూస్ని పెంచుకోవడానికంట. ఆ అమ్మాయి చెబుతుంది, ఎవరు అడిగితే, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, సగం సగం బట్టలు వేసుకుంటున్నావు, దేహాన్ని కనపరుచుకుంటున్నావు అని అడిగితే, నాకు ఎక్కువ లైక్స్ రావాలి, అందుకోసమా నీ ఆరాటం దేనికోసం? లోకంలో నీ సౌందర్యాన్ని బట్టబయలు చేసుకోవడానికి, నీ లోకంలో నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి బానిసలైపోతున్నారు ఫోన్లకి. దేనికి బానిస అయిపోయావు? ధనానికా, పాపానికా, శాపానికా, లోకానికా? దేనికి ప్రియ సహోదరి సహోదరుడా? నీవు దేని నుండి విడిపించబడలేకపోతున్నావు? దేని నుండి నీవు విడుదల పొందలేకపోతున్నావు? చాలామంది ధనానికి బానిసలుగా ఉంటారు. ఎంతైనా సరే బానిసలే డబ్బుకి, ఎంతైనా సౌందర్యానికి బానిసలే, ఎంతైనా సరే. ఒక సహోదరి గురించి ఒక పాస్టర్ గారు చెప్తాడు, మా సంఘంలో ఒక అమ్మాయి ప్రార్థనకు రావాలంటే కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చింది పాస్టర్ గారు అన్న. ఎందుకు అంటే ఆడికి వెళ్ళంట ఈ ఏదో ఏమంటారు వీటిని, మేము బొమ్మతలు అంటాం, ఐబ్రోస్ సరి చేసుకుంటుందంట. చర్చికి వచ్చేటప్పుడు ఎందుకు ఇవన్నీ? చర్చికి వచ్చేటప్పుడు కూడా ఐబ్రోస్ సరి చేసుకోవాలా, ఫేస్ చేపించుకోవాలా? ఇవి కూడా సరే. ఆడపిల్లలు అంటే అలాగున్నారు, మగపిల్లలు కూడా అలాగనే తయారయ్యారు. మగపిల్లలు ఏసీ జలును ఇంటికి కట్ చేయించుకోవడానికి ఏసీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అంటే దేనికి బానిసలు అవుతున్నారు? అక్కడికి వెళితే ఏసీ ఉండాలా, మా ఫేస్ అంతా ఫేస్ స్టైల్ చేయించుకోవాలా, ఎక్కడెక్కడ మూటోళ్ళు ఉన్నాయి తీపియాలా. ఎంత చేసినా ఎన్ని రోజులు ఉంటుంది ఆ సౌందర్యం? ఎన్ని రోజులు ఉంటుందండి? బాగా కనపడాలని పేరెంట్ లవ్లీ ప్యాకెట్ మొత్తం వచ్చి చేతి నిండా రాసుకొని వచ్చినా ఉన్నాందం పోద్ది. ఇలాగా దేనికి బానిస అవుతున్నారు అంటే సౌందర్యానికి. నేను అందంగా కనపడాలి, సౌందర్యంగా కనపడాలి. ఇది కాదు మనం కనపడాల్సింది. మన మాటల్లో, మన తీరి, మన నడక, మన చూపులు, మన యొక్క ప్రవర్తన సరళి అంతా ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, బయటికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, లేకపోతే ఊర్లు పోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే రకంగా బ్రతకాలి. అక్కడో రకం, ఇక్కడో రకంగా, వాడో రకం, వీడో రకంగా బ్రతకూడదు. ఎక్కడ ఉన్నా ఒకటే. మందిరంలో ఉన్నావా, నీ మాట తీరి ఎలా ఉందో బయటికి వెళితే కూడా అలాగనే ఉండాలి. బయటికి వెళ్తే మార్పు, మందిరంలోకి వస్తే కూర్పు, మరలా ఏడేం కూర్చుకొని మాట్లాడడం. బయటికి వెళ్తే మార్పు లేని జీవితం. దేని కింద నువ్వు బానిసలుగా ఉన్నావు? దేనికి నువ్వు బానిసగా మారావు? శాపం నుండి దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. అలా కావాలి అంటే నువ్వు ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నా మాటలు మార్చయ్యా, నా క్రియలు మార్చయ్యా, నన్ను, నా తలంపులు, నా ఆలోచనలు, నేను దేనికి బానిసయ్యాను దాన్ని ఒప్పుకో దేవుని దగ్గర వ్యక్తిగతంగా. అందరిలో ఒప్పుకోవాల్సిన పని లేదు. వ్యక్తిగతంగా ప్రభువా, నేను ఫోనుకు బానిసయ్యా, డబ్బుకు బానిసయ్యా, మందుకు బానిసయ్యా, లేకపోతే నేను తాగుడుకు బానిస, దేనికి బానిసయ్యావో తెలియదు. ప్రతిదానికి దేనికో నువ్వు బానిస అయిపోయావు. దాని నుండి విడిపించబడడానికి ప్రభు దగ్గరికి రా. ప్రభు ఎదుట ఒప్పుకుందాం. ప్రభువా, శాపముల నుండి విడిపిస్తానన్నావు. ఆ శాపము నుండి నన్ను విడిపించి నీ బిడ్డగా ఆశీర్వాదములు నా మీదకు వచ్చినట్లుగా ఆశీర్వాదవాహనుగా నన్ను చెయ్యని దేవుని ఎదుట ఒప్పుకొని దేవునికి యథార్థవంతులుగా, ప్రియులైన పిల్లలుగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి జోసెఫ్ గారికి, ఆ రీతిగానే మరి కొడారి లూకా గారికి నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి చాలా
శ్రేష్టమైన మాటలను తెలియచేసినటువంటి మరి సమర్పణరావు గారికి మరి కుటుంబ పక్షముగా అలాగే సంఘపక్షముగా అయ్యగారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి మంచిది ప్రభువారు చెప్పాడు, ఎవరు దేవుని మాటలు వినటానికి వేగిరిపాటు కలిగి ఉంటారో వారికి ఆశీర్వాదాలు వెంటనే ఉంటాయి. ఇది మాత్రం సత్యం. మరి అటువంటి శ్రేష్టమైన మాటలను అందించిన దైవ సేవకునికి మరి మరొక వందనాలు తెలియచేస్తున్నాం. అందరూ తల వంచండి. మరి అయ్యగారు అమ్మటి వచ్చేటువంటి మరి వారి సన్నిహితులు మరి వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. మరి స్థానిక దైవ సేవకులు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత సమర్పణరావు గారు ఆశీర్వాదం ఇస్తారు. గల పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, జీవము కలిగిన ప్రభువా, వందనాలు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినము నా తండ్రి నాయన, మా దేశమునకు నాయన స్వాతంత్ర్యము నాయన వచ్చినటువంటి దినము నా ప్రభువా. ఈ దినమును పురస్కరించుకొని ప్రభువా, మా దేశం యొక్క క్షేమము కొరకు, మా దేశం యొక్క ఆశీర్వాదం కొరకు, మా దేశం యొక్క నాయన సమాధానము కొరకు నాయన మేము ప్రార్థన చేసి ఉన్నాం ప్రభువా. అలాగనే నా తండ్రి నాయన, మరి ప్రత్యేకించి మేము నాయన కుటుంబ ఆశీర్వాద కూడికను ప్రభువా ఏర్పాటు చేసుకొని ఉన్నాం ప్రభువా. నాయన ఈ కూడికలో మీ దాసుని ప్రభువా నాయన మీరు నిలవబెట్టుకొని నాయన ఎన్నో విషయాలు ప్రభువా మాతో మాట్లాడారు నాయన. నాయన నిన్ను సేవించే ప్రజలుగా పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నిన్ను సేవించే ప్రజలుగా మమ్మల్ని అందరినీ ప్రభువా సిద్ధపరచమని నేను వేడుకుంటున్నాం. ఈ మాటలు నాయన మా హృదయాలలో ముద్రించి భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాం. వచ్చిన ప్రతి వారిని నాయన దీవించి ఆశ్రయించండి ప్రభువా. రానటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. వారిని కూడా బలపరిచి నాయన సహాయం ఇచ్చండి. ఇదిగో నాయన వాక్యం అందించేటువంటి మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. తనను, తన యొక్క కుటుంబాన్ని, తన పరిచర్యను ప్రభువా దీవించి ఆశ్రయించండి. సహకారులుగా వచ్చినటువంటి నాయన సహోదరుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని, వారి కుటుంబాలను కూడా ప్రభువా దీవించి ఆశ్రయించి మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన అన్ని విషయాల్లో మా ఎడల నీ కృపను చూపించి ప్రభువా నడిపించి సహాయం చేయండి. ఆత్మానుసారమైన మార్గంలో ఆత్మానుసారముగా జీవించేటువంటి కృప నాయన మాకు మెండుగా దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీకే చెల్లిస్తూ నాయన కోర్టు ఏర్పాటు చేసినటువంటి నాయన మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నా. నాయన లూకా కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించి నాయన భద్రపరిచి మీరు మహిమ తెచ్చుకోమని, సహాయం ఇచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కుడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి మరి దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఆశీర్వచనం పడినటువంటి దైవ సేవకులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క కూడిక